ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తక్షణ కర్తవ్యం నారా లోకేష్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడం. అందుకోసమే అనేక రకాల ప్రయత్నాలు సాగుతున్నాయి. వివిధ రూపాల్లో నారా లోకేష్ జనామోదం పొందే ప్రయత్నానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఆ క్రమంలోనే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవి నుంచి తప్పుకుని ఆయన కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే దిశలో అడుగులు వేస్తున్నారు అనే ప్రచారం ఊపందుకుంది. ఇది కూడా టీడీపీ శిబిరం నుంచే మొదలయ్యింది. నేరుగా కేంద్రంలో మోదీకి డిప్యూటీగా చంద్రబాబు హస్తిన రాజకీయాల్లో తన హవా చాటబోతున్నారు అనేటువంటి రీతిలో కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో ఆయనకి ఉపరాష్ట్రపతి హోదా కూడా దక్కొచ్చు అని కొందరు కథనాలు ఇస్తున్నారు. కానీ అలాంటి అవకాశం ఉందా? ఆ తీరున ఢిల్లీ రాజకీయాల్లో చంద్రబాబుకి పెద్దపీట వేసేదానికి మోదీ, అమిత్ షా సిద్ధమయ్యేనా? ఇలాంటి చాలా ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఘనంగా చెప్పుకున్నారు, తనకు ప్రధానమంత్రి సీటు ఆఫర్ చేస్తే వద్దని చెప్పేసినట్టుగా, అందుకు నారా లోకేష్ అలాంటి సలహా ఇచ్చినట్టుగా ఘనంగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబు ఆ నారా లోకేష్ కోసమే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పీఠ వదులుకుని కేంద్రంలో ఉప ప్రధానమంత్రి హోదా కోసం పాకులాడుతున్నారా అనే ప్రశ్న ఉదయించక మానదు. నిజానికి నరేంద్ర మోదీ తన కింద ఉప ప్రధానమంత్రి హోదా ఎవరికైనా కట్టబెట్టేదానికి సిద్ధమవుతారా అన్నది పెద్ద ప్రశ్న. మోదీ మనస్తత్వం గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా అలాంటి హోదాలు మోదీ జమానాలో సాధ్యమయ్యే అవకాశం లేదు అన్నది ఇట్టే చెబుతారు. కానీ ఇప్పుడు కేంద్రంలో కూడా కొన్ని మార్పులు రావచ్చు అనేటువంటి అనుమానం చాలామందిలో ఉంది. ప్రస్తుతం తమిళనాడు, కేరళ, అస్సోం, పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో ఈసీ ఉంది. ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత నరేంద్ర మోదీ పీఎం సీట్ నుంచి పక్కకు తప్పుకోవచ్చు, ఆయన స్థానంలో వారసుడికి అవకాశం ఇవ్వచ్చు అనే వాదన కొంతమంది నుంచి వినిపిస్తుంది. అలాంటి సమయంలో కొత్త పీఎం పీఠం మీదకి ఎక్కితే అప్పుడు డిప్యూటీ పీఎంగా చంద్రబాబుకి ఛాన్స్ ఉంటుంది అన్నది టీడీపీ నేతల ఆశ. అందుకు తగ్గట్టుగానే ఎప్పటి నుంచే ప్రచారం మొదలెట్టేశారా అనే అనుమానం అయితే బలంగా వినిపిస్తుంది. మోదీ పీఎంగా ఉన్నంతకాలం చంద్రబాబు డిప్యూటీ పీఎం అనేటువంటి హోదాకు ఏ మాత్రం పరిగణలోకి కూడా తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే అంతోటి అమిత్ షాకే ఉప ప్రధానమంత్రి హోదా ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి మోదీ మరొకరిని తన కింద డిప్యూటీని చేసుకుంటారు అంటే అది ఒట్టి భ్రమ అవుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వాస్తవమయ్యే అవకాశం లేదు. ఇదంతా నారా లోకేష్ని సీఎం చేయడం కోసం చేస్తున్న ప్రణాళికలో భాగంగానే అనే వాదన కూడా వినిపిస్తుంది. కేంద్రంలో చంద్రబాబుకి అలాంటి పదవీ యోగ్యం దక్కే అవకాశం లేనప్పటికీ రాష్ట్రంలో అలాంటి ప్రచారం చేయడం ద్వారా చంద్రబాబు కేంద్రంలో పదవుల కోసమే రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాధ్యతలను వదులుకున్నారు అనేటువంటి ఒక నెరేషన్ బిల్డప్ చేసే ప్రయత్నం జరుగుతోంది అన్నట్టుగా సందేహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి ఇటీవలే రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఆయన 2030 వరకు ఆ పదవిలో ఉంటారు. కాబట్టి ఉపరాష్ట్రపతి హోదా చంద్రబాబుకి ఏ కోసానా దక్కే అవకాశం లేదు. ఇక ఉప ప్రధానమంత్రి హోదాకి నరేంద్ర మోదీ అంగీకరించే అవకాశం చాలా చాలా నామమాత్రం. కాబట్టి ఇప్పటికిప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడికి ఎటువంటి కీలక బాధ్యతలు దక్కే అవకాశం లేదు. కాదు కూడదు అనుకుంటే ఇప్పుడు నితీష్ కుమార్ మాదిరిగా చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంలో ఏదో ఒక మంత్రిత్వ శాఖకి మంత్రి బాధ్యతలు నిర్వహించేదానికి సిద్ధమైతే అప్పుడు మోదీ, అమిత్ షా ఆ పేరుని పరిశీలించేదానికి అవకాశం ఉండొచ్చు. అది ఎంత మేరకు అంగీకరిస్తారు అన్నది మరో ప్రశ్న. కానీ ఏకంగా ఉప ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి ఇలాంటి హోదాలు చంద్రబాబుకు దక్కబోతున్నాయి అంటూ టీడీపీ అనుకూల మీడియాలో మొదలైనటువంటి ప్రచారం మాత్రం ఏ కోసాన నిజమయ్యేదానికి అవకాశం అయితే కనిపించట్లేదు. అయినప్పటికీ కూడా ఈ ప్రచారం చేయడం ద్వారా నారా లోకేష్కి లైన్ క్లియర్ చేసేటువంటి యోచనలో టీడీపీ నాయకత్వం ఉందన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. నారా లోకేష్కి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అడ్డంకులు రాకుండా సీనియర్లందరూ చంద్రబాబు తప్ప లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించబోము అనేటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చకుండా క్రమంగా ట్యూన్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి ప్రయత్నాలు ఫలించేనా? నారా లోకేష్ నాయకత్వం విషయంలో ఇప్పటికే టీడీపీలో 90% మంది
మానసికంగా సిద్ధమైపోయారు. నిజంగా మార్పు జరిగిన వాళ్ళంతా అంగీకరించేసే పరిస్థితి ఉంది. అక్కడ ఇక్కడ ఒకరు ఇద్దరు సుణుక్కున్నా అది పెద్దగా ఫలితాన్ని ఇచ్చే అవకాశం అయితే లేదు. అయినప్పటికీ జనసేన పార్టీ నుంచి ఎదురైనటువంటి చిక్కులు పవన్ కళ్యాణ్ అంగీకరించినప్పటికీ ఆ పార్టీ వెనకాల ఉన్నటువంటి శ్రేణులు దానికి సిద్ధమయ్యే ఛాన్స్ లేదు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు చేయడం ద్వారా క్రమంగా అందరినీ అంగీకరింపజేసే ఒప్పింపజేసే ప్రయత్నం జరుగుతోంది అనే వాదన అయితే బలంగా వస్తుంది. తద్వారా నారా లోకేష్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునేదానికి ముహూర్తం సిద్ధం చేసుకున్నప్పుడు ఎవరి నుంచి ఎటువంటి అభ్యంతరం రాకుండా ఉండేదానికి తగ్గట్టుగా ఇలాంటి వాదనలు ప్రచారంలో పెడుతున్నారు అనేటువంటి అనుమానం అయితే కలగక మానదు. మొత్తంగా ఏవైనా నారా లోకేష్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలన్న టీడీపీ అధిష్టానం ఆశలు క్రమంగా కార్యరూపం దాల్చే అవకాశానికైతే కనిపిస్తున్నాయి. అలాంటి ప్రయత్నాలు అయితే ముమ్మరమయ్యాయి. ముహూర్తం అయితే సమీపిస్తున్నదనేటువంటి సంకేతం అయితే స్పష్టమవుతుంది. అది ఎప్పుడన్నదే తేలాల్సి ఉంది. దానికోసం అన్నట్టుగా చంద్రబాబుకి కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగిస్తారు, చాలా ముఖ్యమైనటువంటి పదవులు ఇస్తారు అనే ప్రచారమే చాలా ఎబ్బెట్టుగా ఉంది, విస్మయకరంగా ఉంది. మోదీ పీఎంగా ఉండగా చంద్రబాబుకి అలాంటి ఛాన్స్ లేదనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రచారం మాత్రం మరొక వైపు కొనసాగుతూనే వస్తుంది. దీని వెనక లక్ష్యం అయితే స్పష్టంగా మనం చూడొచ్చు. ఏమైనా నారా లోకేష్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు అన్నదానికి సమయమే ఇప్పుడు ఆసన్నమవుతుందనేటువంటి విషయం సుస్పష్టంగా మనం చెప్పాల్సి ఉంటుంది.